నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? 2024 సంవత్సరం మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి పద్మని. అయితే మనం గోచారం గురించి మొదట మాట్లాడుకొని తర్వాత ఇది చెప్పుకుందాం. మేష రాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. ఏప్రిల్ వరకు మేష రాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృషభంలోకి వెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ యురేనస్ మనకి కలవడం జరుగుతుంది. ఔటర్ ప్లానెట్ అని చెప్తాము. అన్ని 9 రాశులు కాకుండా ఔటర్ ప్లానెట్ యురేనస్, ప్లూటో ఆయనతోటి కలవడం జరుగుతుంది. యురేనస్ తోటి గురు భగవానుడు. అలానే మన కన్యా రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో మకర కుంభ రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు, మీన రాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతుంది. అయితే ఈ మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరము విదేశీ ప్రయాణాలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేదు. సో కొంచెం అంటే ఎక్కువ స్ట్రగుల్గా అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వీళ్ళ జన్మజాతకం బాగుంటే ప్రయాణాలు తలపెడతారు. జన్మజాతకం బాగోకపోతే కనుక అసలు ఇది కూడా ఉన్నా కూడా పోస్ట్ పోన్ వాళ్ళే చేసేసుకుంటారు. ఇక్కడ అదొక ప్రత్యేకత. ఎందుకంటే రాహు భగవాన్ ఉన్నది చీకటి రాశి, ఆయన షాడో ప్లానెట్ కాబట్టి జనరల్ గా అయితే రాహు భగవాన్ ఇబ్బంది ఇవ్వాలంటే ఇబ్బంది కలిగే ఆలోచన వాళ్ళ బుద్ధిలో పెడతారు, ఇబ్బంది కలగజేస్తారు. ఇప్పుడు రివర్స్ అనమాట. ఇబ్బంది కలిగే ఆలోచన ఇవ్వడు. మీరు విదేశాలకు ప్రయాణానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ఇవ్వడు అనమాట. సో ఇక్కడ రివర్స్ వర్కింగ్ అనేది ఇక్కడ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే జర్నీస్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వీళ్ళ మీద లేనిపోనివి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి విషయాల్లో కొంచెం కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా రూమర్స్ ఏమైనా స్ప్రెడ్ అయ్యాయి. ఎందుకంటే తృతీయ రాహువు కదా, సో అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక్కోసారి వీళ్ళు జర్నీ చేసేప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కొత్తగా కాంట్రాక్ట్ సైన్ చేయడానికి లాస్ట్ 6 monthsలో ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా, కొత్తది కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అనే కాదు, మనం తీసుకునే ఏ ప్రాజెక్ట్ అయినా కాంట్రాక్ట్ అనే నా ఉద్దేశం. సో అలాంటివి ఏవైనా సరే లాస్ట్ 6 months నుంచి చేసింది కూడా, అంటే 2023 అక్టోబర్ నుంచి తర్వాత నుంచి చేసిందంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. ఇది అనవసరంగా స్టార్ట్అప్ చేసామేమో, చేయకుండా ఉన్నా బాగుండేదేమో అని అనిపిస్తుంది. దానివల్ల కొంత వీళ్ళకి మానసిక అశాంతి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలా అనుకునే ఛాన్సెస్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది పద్మని. రైట్. ద్వితీయంలో ఉన్న శనేశ్వరుడు కొంచెం తిండి మీద అంటే యాక్చువల్ గా మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంటే బాగా ఫుడీగా ఉంటారు, లేకపోతే కనుక చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు. మధ్యలో అయితే ఉండరు వాళ్ళు. సో ఇప్పుడు కొంచెము ఆర్గనైజ్డ్ గా ఉండాలి తిండి విషయంలో. ఎక్కువగా మితిమీరిన ఆహారం తీసుకుంటే కనుక కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి జనరల్ గా రావడానికి ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశం ఉంది. సో అది కుంభరాశిలో శనేశ్వరుడు ఉంటూ, కుంభరాశిలో శనేశ్వరుడు ఉంటూ వీళ్ళకి ఫైనాన్షియల్ విషయంలో క్లీన్ చిట్ ఇస్తున్నాడు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. రాహు భగవానుడు బలం పూర్తిగా లేదు. ఎందుకంటే మనం ఒక విషయం మర్చిపోకూడదు, కుంభరాశి ఒక శనేశ్వరుడే కాదు, రాహు భగవానుడిది కూడా. సో ఆయన స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉంది. సో వీళ్ళు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తే వీళ్ళకి శనేశ్వరుడు ఇచ్చారు. అంటే ఒక్కోసారి ప్రయత్నం ఎంత చేసినా రిటర్న్స్ రావు కదా. సో ఇప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఏది ఎలా ఉన్నా సరే నవమ స్థానం మీద భాగ్యోదయం అయింది అన్నట్లు గురు భగవానుడి శుభదృష్టి ఏప్రిల్ నుంచి పడుతుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఏప్రిల్ నుంచి వీళ్ళకి. అంటే కొంచెం మనశ్శాంతి ఉంటుంది. అదృష్టకరమైన విషయాలు ఒక 3 అన్నా వింటారు లేదా చూడడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇయర్ ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ తర్వాత నుంచి ఇది జరుగుతుంది. అలానే వీళ్ళు ఏంటంటే ఒక చిన్న ప్రాక్టికల్ రెమెడీ, వీళ్ళ ఎవరికైనా గోల్డ్ గిఫ్ట్ చేయాలి. అది వాళ్ళ సంతానానికైతే ఇంకా మంచిది. ఒకటి ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ కావచ్చు, లేదా శక్తి మీద ఏదైనా సరే కొంత గోల్డ్ కొని సంతానానికి గిఫ్ట్ చేస్తే కనుక చాలా మంచిది మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు యురేనస్ అక్కడ వృషభ రాశిలో గురు భగవానుడితో కలిసి ఉండడం వల్ల వీళ్ళు సంతానానికి ఎంత గిఫ్ట్లు కొనిస్తే అది మంచిది. గురు భగవాను కాబట్టి గోల్డ్ అని చెప్తున్నాను. జనరల్ గా ఏది ఇచ్చినా మంచిదే, గోల్డ్ అయితే ఇంకా మంచిది. చాలా
చాలా అంటే వెంటనే రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనేవి చూడటానికి, రిజల్ట్స్ కాకపోతే ఏమన్నా ఇబ్బందులు పడుతున్న ఇబ్బందుల నుంచి అన్న బయటకు రావడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది పద్మిని. హెల్త్ వైజ్ ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఒకటి ఉంటుంది. తిండి విషయంలో కొంచెం తిన్న విషయంలో జాగ్రత్తగా జాగ్రత్త ఉండాలి. తీసుకోవాలి. ఇది ఎందుకంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మ్మ్. వాళ్ళు ఫుడ్ కాకపోయినా స్వీట్ మ్మ్. తిందామా, ఏదన్నా తిందామా అన్న క్రేవింగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మ్మ్. సో ఈ క్రేవింగ్స్ నుంచి ప్రయత్నపూర్వకంగా వీళ్ళు బయటపడేసుకోవాలి. ఇంకా ఫినాన్షియల్ గా ఎలా ఉంటుందని అనుకోవచ్చండి ఓవరాల్ గా ఇయర్ వీళ్ళకి? ఓవరాల్ గా ఫినాన్షియల్ గా క్లీన్ చిట్ శనీశ్వరుడు ఇస్తున్నాడు, ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది వీళ్ళకి చాలా మంచిది. అయితే ఇందాక చెప్పినట్టు కుంభరాశికి అధిపతి రాహు భగవానుడు ఆయన పూర్తిగా అనుకూలంగా లేడు కాబట్టి Hmm. వీళ్ళకి అన్ని ఇక్కడ దాకా వచ్చినట్లే ఉంటాయి, కానీ మెటీరియలైజ్ అవ్వవు. Hmm. అందరూ అంటే ఏవైనా రావాల్సినవన్నీ చాలా దగ్గర దాకా వచ్చినట్టు ఉంటుంది. Hmm. సగం వస్తాయి, సగం రావు. Hmm. ఈ సగం వచ్చిన వాటితోటి వాళ్ళు మొత్తం వస్తే ఒక ప్లాన్ ఉంటుంది. సో అది కొంచెం అన్మానిఫెస్టెడ్ గా, హాఫ్ మానిఫెస్టెడ్ గా ఉండడం వల్ల పొలిటికల్ గా ఏం జరగవు. ఇదంతా హైపోథెటిక్ గానే చెప్పాలి అంతే. రైట్. ఓవరాల్ గా ఈ ఇయర్ వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళిపోవటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి? గణేశుడి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పద్మిని. రైట్, అద్భుతం అండి. ఓవరాల్ గా అయితే ఒక కొంత టెస్టింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ మంచి ఇయర్ గానే పరిగణిస్తారా వీళ్ళకి ఈ year? మంచి టెస్టింగ్ అనేది ఏం లేదు. వీళ్ళంతటా వీళ్ళు సంతృప్తి తెచ్చుకోవాలి ఫైనాన్షియల్ గా. Right. బాగుంది యాక్చువల్ గా, ఇంట్లో వాళ్ళకి కూడా బాగుంది అంటే వీళ్ళకి బాగున్నట్లే కదా. కానీ Right. వీళ్ళు కొంచెం సాటిస్ఫాక్టరీ తక్కువగా ఉంటుంది, అదొకటి. ఎందుకంటే రాహు భగవానుడు కాబట్టి. ఇది కాదు, ఇంకా ఉంది, ఇంకా తెచ్చుకోవాలి. మాయా. రైట్. ఎనీవేస్ వీళ్ళకి ఈ ఇయర్ చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.